which performed very well. So at that point of time, if they are not giving any specific conditional values, you have to take the average value, which is greater than average value. Then you will be saying that that specific category or specific customer or specific store, anything regarding that, whatever they're asking for, is performing the best. Average కన్నా అబోవ్ ఉంటే దట్ ఈస్ పర్ఫార్మింగ్ ద బెస్ట్ అని చెప్పి మీరు డెఫినేషన్ ఇచ్చుకుంటారు. ఓకే, సో అది ఇచ్చేటప్పుడు యూ విల్ రైట్ యువర్ క్వైరీస్ త్రూ సబ్ క్వైరీస్, రైట్? ఇన్సైడ్ ఉన్న క్వైరీ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అవుట్ సైడ్ ఉన్న క్వైరీ ఎవ్రీ రోకి రన్ అవుతూ ఉంటుంది. లోపల ఉన్న దాని మీద ఏదైతే మీకు అవుట్పుట్ జనరేట్ అవుతుందో ఆ అవుట్పుట్ జనరేటెడ్ మీద వాల్యూ చెక్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ రోకి అది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ ప్రింట్ చేస్తుంది, లేదంటే నెక్స్ట్ రోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎస్టర్డే వి డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్. గుర్తున్నాయా లేవా? రివైజ్ చేశారా నిన్నటి క్లాస్? అట్లీస్ట్ ఒక 5 minutes 10 minutes ఎవ్రీడే క్లాస్ ముందు, ఎవ్రీడే రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు క్లాస్కి వస్తారు, రేపు క్లాస్కి వచ్చే ముందు ఒక 8:25కి ఒక 5 minutes ముందు నిన్నటి క్లాస్ ఏం చెప్పారు ఒకసారి ఏంటి అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి నెక్స్ట్ డేకి వెళ్ళే ముందు. అర్థమైందా? దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ యూల్ బి డూయింగ్. ఎప్పుడైనా సరే మీరు చదువుకునేటప్పుడు కొన్ని స్ట్రాటజీస్ మెయింటైన్ చేయండి. గుడ్డుగా కూర్చొని నేను 2 hours చదివాను 3 hours చదివాను కాదు. మీరు క్వాంటిటీ ఎప్పుడైనా చదివేటప్పుడు క్వాంటిటీని మెజర్ చేయొద్దు, క్వాలిటీని మెజర్ చేయండి. అర్థమవుతుందా? మీరు మార్నింగ్ లెగిసి ఒక గంట చదివినా చాలు, క్వాలిటీగా చదవాలి. అది చదివింది ఒక్క టాపిక్ అయినా పర్ఫెక్ట్గా ఎక్కుతుందా లేదా? ఒక కాన్సెప్ట్ విండో ఫంక్షన్లో లీడ్ ల్యాగ్ చదివారు ఒక గంట కూర్చొని, 5 గంటలు లేసారు, 5 నుంచి 6 వరకు చదివారు అనుకో, ఆ 5 to 1 or 60 minutes పర్ఫెక్ట్గా మీరు యూస్ కేస్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఓకే దాని కోడ్ ఎలా రాస్తున్నాను, అది ఎగ్జిక్యూట్ అయిందా లేదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక ఫ్లోలో నీట్గా ఈ టాపిక్ నేను క్లియర్గా ఉన్నాను, ఓకే దీని మీద ఒక 2 లీడ్ కోడ్ క్వశ్చన్స్ చేశాను, ఓకే డన్. రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడిగితే ఐ కెన్ ఆన్సర్ దిస్ లైక్ నే ఫ్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దిస్ కాన్సెప్ట్. అలాగా అలా చదవండి, ఏది చదివినా క్వాలిటీగా చదవండి. అర్థమవుతుందా? అంతేగాని నేను ఇంత 3 hours చదివాను 6 hours చదివాను అలా టైం కాకుండా క్వాలిటీని మెజర్ చేయండి. ఓకే, నౌ నిన్నటి కాన్సెప్ట్కి కంటిన్యూషన్. ఓకే, నిన్నటి కాన్సెప్ట్కి కంటిన్యూషన్ సబ్ క్వైరీస్ పార్ట్ది. నిన్న మీకు 4 types చెప్పాను, గుర్తుందా? బేస్డ్ ఆన్ రిజల్ట్ టైప్, డిపెండెన్సీ, బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ బేస్డ్ ఆన్ కీవర్డ్. ఓకే, సో టుడే we will discuss based on result type. ఓకే, బేస్డ్ ఆన్ రిజల్ట్ టైప్. నిమిషం అంట. Okay, my screen is visible, right? So based on result type లో చూడండి, based on result type. Okay, based on result type లో I have already told you ఏం చెప్పాను నిన్న. based on result type లో you will have scalar subquery, okay, and then you have row subquery, okay, and then you have table subquery. Okay, scalar subquery, row subquery, table subquery. Scalar, row, table. స్కేలార్ సబ్ క్వైరీ ఏంటి అంటే బేసికల్ కంపెనీస్లో మీరు రాసే క్వైరీస్ అన్ని టేబుల్ సబ్ క్వైరీస్ లాగానే ఉంటాయి. స్కేలార్, రో చాలా వెరీ రేర్గా వస్తాయి. ఓకే, మీరు కంపెనీలో రాసే కోడ్స్ కానీ అవుట్పుట్స్ కానీ వచ్చేవన్నీ ఆల్మోస్ట్ టేబుల్ సబ్ క్వైరీసే. కొన్నిసార్లు మీకు వచ్చే అవుట్పుట్ రో సబ్ క్వైరీస్, స్కేలార్ సబ్ క్వైరీస్లా ఉంటాయి. ఓకే, ఏంటి స్కేలార్ సబ్ క్వైరీ అంటే మీరు రాసిన క్వైరీ మీద మీకు వచ్చే అవుట్పుట్
1 రో 1 కాలమ్ గనుక ఉందనుకో, మీకు వచ్చే అవుట్పుట్ 1 రో 1 కాలమ్ మాత్రమే ఉందనుకో, దెన్ దట్ కైండ్ ఆఫ్ సబ్ క్వెరీ ఇస్ కాల్డ్ యాజ్ అ స్కేలార్ సబ్ క్వెరీ. అర్థమవుతుందా? ఒక రో ఒక కాలమ్ మాత్రమే అవుట్పుట్ లో వస్తే దెన్ దట్ కైండ్ ఆఫ్ సబ్ క్వెరీ దట్ టైప్ ఆఫ్ కోడ్ ఇస్ కాల్డ్ యాజ్ అ స్కేలార్ సబ్ క్వెరీ. రో సబ్ క్వెరీ అంటే ఏంటి అంటే, కాలమ్స్ మల్టిపుల్ ఉండొచ్చు కానీ రో మాత్రం సింగిల్ రో ఉండాలి. ఓన్లీ 1 రో మల్టిపుల్ కాలమ్స్, మల్టిపుల్ కాలమ్స్. ఓకే, ఓన్లీ 1 రో మల్టిపుల్ కాలమ్స్. ఓకే, టేబుల్ సబ్ క్వెరీ అంటే ఏంటంటే రిటర్న్స్ మల్టిపుల్ రోస్, రిటర్న్స్ మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్. ఓకే, మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ కనుక ఉంటే దెన్ దట్ కైండ్ ఆఫ్ క్వైరీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ టేబుల్ సబ్ క్వైరీస్. ఓకే, ఏంటి ఇప్పుడు ఇవి స్కేలర్ ఒక క్వైరీ, నేను క్వైరీ బేస్డ్ మీద ఏది రో స్కేలర్ సబ్ క్వైరీ ఏదని చెప్తాను, రో సబ్ క్వైరీని ఏదని చెప్తాను, టేబుల్ సబ్ క్వైరీ ఏదని చెప్తాను అని అడిగారు అనుకో నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి జాగ్రత్త వినండి. సో ఫస్ట్ విల్ గో విత్ scalar subquery. Okay, scalar subquery. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కస్టమర్ నేమ్ ఉంది. ఓకే, వాళ్ళు జనరేట్ చేసిన అమౌంట్ ఉంది అనుకోండి. సో కస్టమర్ నేమ్ అనిత ఉంది. ఓకే, శరణ్య ఉంది. ఓకే, ఉమా ఉంది, అఖిల ఉంది. ఓకే, అమౌంట్స్ వచ్చేసి ఐ హ్యావ్ 1000, 2000, 3000, 4000. దిస్ ఈస్ ఫ్రమ్ మై కస్టమర్ టేబుల్. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ మై కస్టమర్ టేబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ the count of customers who generated more than 2000 కన్నా ఎక్కువ సేల్స్ చేసిన కస్టమర్స్ కౌంట్ కావాలి. ఎంతమంది ఉన్నారు? 2000 కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఎంతమంది? ఎంతమందిరా? 2 members. 2 members. So now output should be count. ఓకే, కౌంట్ కాలమ్ CNT. సో ఇది ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్? ఇది ఎన్ని రోస్ రా? 1 రో. 1 row, 1 column. ఎన్ని కాలమ్స్ రా? 1 రో 1 కాలమ్ అనేది. సో ఇప్పుడు మీరు ఈ క్వైరీని ఈ అవుట్పుట్ ని ఇది ఏదైతే జనరేట్ అయిందో సబ్ క్వైరీ వేలో రిప్రజెంట్ చేయాలనుకో. సో మీరు ఏం రాస్తారంటే సెలెక్ట్, ఓకే, నేమ్, ఓకే, సెలెక్ట్ నేమ్ కామా సేల్స్ ఫ్రమ్, ఓకే, సెలెక్ట్ కస్టమర్ నేమ్, సేల్స్ అంటే అమౌంట్. ఓకే, సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ వేర్ అమౌంట్ గ్రేటర్ దాన్ 2000. ఇప్పుడు ఈ క్వైరీ రాసాను అనుకోరా, ఈ క్వైరీకి నా అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా అమౌంట్, నా అవుట్పుట్ ఏమొస్తుంది? ఉమా అఖిల. ఉమా అఖిల 3000, 4000. ఇదేనా నా అవుట్పుట్ ఈ క్వైరీకి? ఇదేనా? కానీ నాకు కావాల్సింది ఏంటి? కౌంట్ కావాలి. కరెక్టా? నేను కౌంట్ కావాలి. సో ఇప్పుడు నేను ఇదంతా ఒక టేబుల్ లాగా ఫామ్ చేసి, ఇది ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ ఒక టేబుల్ అనుకోండి, ఇది ఒక టేబుల్ అనుకోండి. సో టేబుల్ కాబట్టి ఇదంతా ఒక సబ్ క్వెరీలో పెడుతున్నాను చూడండిలాగా.
బ్రాకెట్లో పెట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రమ్ అని రాస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఇదే కదా మొత్తం టేబుల్. యూజువల్గా మీరు రాసేటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాస్తారు. ఇక్కడ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఈ బ్రాకెట్లో ఉన్నది సబ్ క్వెరీలో ఉన్నదంతా ఒక టేబుల్. అంటే ఇదే కదా నా అవుట్పుట్, ఇదే కదా టేబుల్. ఇది క్లియరా ఇక్కడ వరకు ఏం రాస్తున్నాను? ఫ్రమ్ అని పెట్టి ఇదంతా సబ్ క్వెరీలో పెట్టా. సో ఇదంతా ఒక టేబుల్. ఫ్రమ్ దగ్గర రాశాను నేను టేబుల్ మొత్తం, టేబుల్ నేమ్ రాయకుండా ఈ సబ్ క్వెరీలో ఉన్న మొత్తం అవుట్పుట్ ఒక టేబుల్ కింద కన్సిడర్ చేశా. ఇప్పుడు నేను కౌంట్ కావాలి అంటే నేను ఇక్కడ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాయాలి? సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఏం రాయాలి? స్టార్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ యాజ్ సిఎన్టీ ఫ్రమ్ ఇది చేశాను అనుకో, నా అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు? కౌంట్ 2 ఎలియాసింగ్ ఏం రాశాను? సిఎన్టీ ఈ టేబుల్ లోపల ఉన్న కౌంట్ ఆఫ్ స్టార్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్స్, అన్ని రికార్డ్స్ చెక్ చేయాలి. సో నా అవుట్పుట్ ఏమొస్తుంది అప్పుడు? 2. ఇదే కదా నేను అనుకున్నది. 1 row which is 1 row and 1 column. 1 row and 1 column. This is what scalar subquery means. Now this, whatever the code you have written, that is your scalar subquery. This kind of code is basically a scalar subquery code. Now if your interviewer is asking, explain me scalar subquery, you will take an example of this and you can explain like, okay, whenever our output usually gets with 1 row and 1 column, that kind of code is basically called as a scalar subquery, where your from table will be your entire output. From that you are doing any aggregation functions like sum, max, min, count, average, anything. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో వాడు సమ్ ఆఫ్ అమౌంట్ గ్రేటర్ దెన్ 3000 అన్నాడు అనుకో, సేమ్ లాజిక్కే, లోపల ఉన్న లాజిక్ మార్చేసి బయట సమ్ ఆఫ్ అమౌంట్ రాస్తారు, బయట ఏమొచ్చి గ్రూప్ బై రాస్తారు, మీకు ఒక్క సింగిల్ స్టేట్మెంట్ వచ్చే ఆన్సర్ చేస్తారు. ఓకే, సో స్కేలర్ సబ్ క్వెరీ తాలూకా స్టోరీ మీకు అర్థమైందా? ఇది క్లియరా? స్కేలర్ సబ్ క్వెరీ, ఇస్ దిస్ క్లియర్? అన్నయ్య సమ్ ఒకసారి చెప్పు. సమ్ కి యూస్ కేస్ ఏంటంటే చూడండి, సమ్ యూస్ కేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఏ, బి, ఏ, సి, డి అని ఉందనుకో, 100, 200, 300, 200, 400 ఉందనుకో. ఓకే, నౌ వాట్ దే విల్ ఆస్క్ ఇస్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ గ్రేటర్ దాన్ 250 ఉన్నది కావాలని అడిగారు అనుకో, కౌంట్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ 200 గ్రేటర్ దాన్ 250 ఉన్న కస్టమర్స్ కౌంట్ కావాలని అడిగారు అనుకో, ఇది కస్టమర్స్, ఇది అమౌంట్స్. సో ఇక్కడ నీకు ఏ 2 సార్లు ఉంది, సో గ్రూప్ చేస్తే వీడిది ఎంత టోటల్ 400, బిది ఎంత 200, సిది ఎంత 200, డిది ఎంత 400. ఫస్ట్ నీకు ఇది గ్రూప్ బై సమ్ కావాలి. సో సమ్ రావాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు? సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తావు. సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా సమ్ ఆఫ్ అమౌంట్ చేస్తావు, ఫ్రమ్ కస్టమర్ టేబుల్ చేస్తావు, గ్రూప్ బై కస్టమర్ చేస్తావు. సో ఇది రాసిన తర్వాత నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఏ 400 సమ్ అవుతుంది, బి 200, సి 200, డి 400. ఇప్పుడు ఈ మొత్తాన్ని సబ్ క్వెరీలో పెట్టు. ఓకే, దిస్ టేబుల్ ఈజ్ యువర్ సబ్ క్వెరీ అవుట్పుట్. నౌ యూ వాంట్ దిస్ కౌంట్. కౌంట్ దేని మీద కావాలి? సమ్ ఆఫ్ అమౌంట్ 250 కన్నా ఎక్కువ ఉన్న కావాలి. సమ్ ఆఫ్ 250 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు? ఏ అండ్ డిఏ కదా. మిగతా రెండు 200లు ఉన్నాయి, ఏ అండ్ డి. దీని కౌంట్ ఎంత? అవుట్పుట్ లో 2. 250 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళవే కావాలి నీకు. కరెక్టా? సమ్ ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ సమ్ ఆఫ్ అమౌంట్స్ చేసేస్తావు, సమ్ ఆఫ్ అమౌంటే కాలమ్. ఇప్పుడు బయట నువ్వు క్వెరీ ఏం రాస్తావు? సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్ రాస్తావు. ఇక్కడ బయట ఏం రాస్తావు? వేర్ ఇక్కడ ఆల్రెడీ సమ్ ఆఫ్ అమౌంట్ ఇక్కడ ఆల్రెడీ రాస్తావు కదా, సమ్ ఆఫ్ అమౌంట్ యాజ్ టోటల్ అమౌంట్ అంటారు, టోటల్ అమౌంట్. ఓకే, ఇక్కడ వేర్
total amount greater than 250. ఓకే, సో ఈ క్వెరీ రాస్తే నీకు కౌంట్ ఆఫ్ స్టార్ అనేది 2 వస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? స్కేలార్ సబ్ క్వెరీ క్లియరా? 1 రో 1 కాలమ్ వస్తే 1 రో 1 కాలమ్ 1 row 1 column వస్తే your output is basically what? Scalar subquery. Lavanya, is this clear for you or any confusion? Gautami? Nishar? Jyotishri? క్లియర్. Clear? Practice చేయకపోతే క్లియర్ కాదు. Got it? For example, దీనికి ఆన్సర్ చెప్పండి. ABCDE 100, 200, 300, 400, 500. I want sum of amount. Sum of amount ఎంత అవుద్ది? 500 plus 400 plus 300 plus 200 plus 100 ఎంత? 1500 అనా? 1500 sum of amount కావాలి. So what you will write? Select sum of amount as total amount from customer table. What will be your output? Your output is total amount, okay, 1500. What kind of query is this? It's a basically you have not written any subquery, but still your output is in a format of 1 row and 1 column. So this can be considered as a scalar subquery. Okay, scalar subquery కి బేసికల్ గా ఒక సబ్క్వెరీ లా ఉండేటట్టే రాయండి. ఇలా సింగిల్ లైన్ క్వైరీస్ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ 1 row 1 column ఓన్లీ, బట్ స్టిల్ ఇట్స్ ఏ నార్మల్ క్వైరీ, ఇట్స్ నాట్ అ సబ్ క్వైరీ. సబ్ క్వైరీ అంటే లోపల ఇంకొక క్వైరీ ఉండేలా రాసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇవే ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవే. ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇదే. క్లియర్ కదా? ఫైన్. ఇస్ ఇట్ ఫైన్? కెన్ ఐ గో టు ద నెక్స్ట్ పార్ట్? కెన్ ఐ గో టు ద నెక్స్ట్ వన్? కెన్ ఐ గో టు ద నెక్స్ట్ వన్? Yes, sir. Okay, what is the next one? Next one ఏంట్రా? Row subquery. హారిక, నువ్వు వినట్లేదు. హారిక, ఎందుకు వినట్లేదు నువ్వు? అర్థం కాకపోవడం ఏంటి నీకు? ఇప్పుడు నువ్వే చెప్పు నాకు. కస్టమర్ నేమ్, అమౌంట్. ఓకే, కస్టమర్ నేమ్, అమౌంట్. హారిక, హరిణి, మనీషా, స్టెఫీ, స్వాతి. ఓకే, 100, 200, 300, 400, 500. Okay, now I want output as customer name and amount also, which are having greater than 250 sales, 250 amount. Output ఏం రావాలి? మనీషా, స్టెఫీ, స్వాతి, 300, 400, 500. ఇవి ఎన్ని రోస్ రా మొత్తం? ఇవి ఎన్ని రోస్? 3 rows. ఎన్ని కాలమ్స్? 2 కాలమ్స్. సో బేసికల్ గా నా అవుట్పుట్ వచ్చేసి రో సబ్ క్వెరీలో నాకు ఏం కావాలి? ఒక రో మల్టిపుల్ కాలమ్స్ రావాలి. రైట్, ఒక రో మల్టిపుల్ కాలమ్స్ రావాలి. కానీ నాకు ఇక్కడ 3 rows 2 columns అని ఇచ్చాను క్వశ్చన్ లో. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏమవుతుంది? రో సబ్ క్వెరీ కాకుండా టేబుల్ సబ్ క్వెరీ అవుతుందని చెప్పాను. టేబుల్ సబ్ క్వెరీ అవుతుందని చెప్పాను.
కానీ నా అవుట్పుట్లో నాకు కావాల్సింది ఏంటి, 1 రో, ఓకే, మల్టిపుల్ కాలమ్స్. ఓకే, సో అలాంటి టైంలో నేను ఏమంటున్నానంటే ఐ వాంట్ count of the customers, okay, with respect to the customer. I want, for example, the example lo I will take one more Harika 200, Manisha 500, Steffi 400 అనుకున్నాం. ఓకే, సో ఈ కస్టమర్ టేబుల్లో, ఓకే, ఈ టోటల్ కస్టమర్ టేబుల్లో హారిక ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్, ఈచ్ కస్టమర్ ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్వశ్చన్ ఏంటంటే హారిక ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసింది, కౌంట్ ఆఫ్ హారిక ట్రాన్సాక్షన్స్. సో నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే కస్టమర్ నేమ్ కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో అవుట్పుట్ వచ్చేసి హారిక ఎన్నిసార్లు చేసింది, 1 2. సో ఇలా రావాలి నాకు అవుట్పుట్. ఓకే, 3 times. Second one 200. Second one is Harinira. Okay. ఓకే, సో హారిక ఒక రో ఉంది చూడండి, హారిక రో ఒకటే కానీ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 columns. 2 ఉన్నాయి. సో 2 ట్రాన్సాక్షన్స్ చేసినట్టు. సో అలాంటి టైంలో మీరు సబ్ క్వెరీని ఎలా రాస్తారు, ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ నేమ్ కామా, ఓకే, అమౌంట్, ఓకే, ఫ్రమ్ కస్టమర్ టేబుల్. ఓకే, జస్ట్ ఇలా రాసి వదిలేయండి. నేము అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ రాసిన తర్వాత వేర్ నేమ్ ఈక్వల్ టు హారిక అన్న. సో ఇలా రాస్తే నా అవుట్పుట్ ఏమొస్తుంది, యూజువల్గా ఇక్కడ దీన్ని బట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, హారిక 100, ఇంకొక హారిక 200. ఇదే నా అవుట్పుట్ ఈ క్వైరీకి. నేమ్ కామా అమౌంట్ ఇదే నా అవుట్పుట్ ఫ్రమ్ కస్టమర్ వేర్ నేమ్ ఈక్వల్ హారిక అంటే నాకు వచ్చింది అదేనా. కానీ నాకేం కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో హారిక టోటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని, 2. నాకు ఆ పేరు విత్ 2 కావాలి. సో మీరేం చేస్తారంటే దీని అంతటిని సబ్ క్వెరీలో పెట్టి, ఓకే, మీరేం రాస్తారంటే సెలెక్ట్, ఓకే, కస్టమర్ నేమ్, ఓకే, కామా కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ అని పెడతారు. ఈ టేబుల్లో ఉన్న అవుట్పుట్ ఏమొచ్చి ఇది హారిక 100, హారిక 200. దాంట్లోంచి కస్టమర్ నేమ్ రాసి కౌంట్ ఆఫ్ స్టార్ అని రాస్తారు. ఇక్కడ కింద మీరు గ్రూప్ బై స్టేట్మెంట్ రాయాలి. గ్రూప్ బై దేని మీద చేస్తున్నారు, కస్టమర్ నేమ్ కాబట్టి కస్టమర్ నేమ్ అని రాయండి. ఓకే, ఈ టేబుల్లో ఉన్న డేటా అంతా హారిక 100, హారిక 200 తీసుకుంటది ఫ్రమ్ టేబుల్. ఇందులో కస్టమర్ నేమ్ హారిక ఉంది కాబట్టి హారిక కమ కౌంట్ ఆఫ్ స్టార్ ఎంత, 2. సో కస్టమర్ నేమ్ వచ్చేసి అవుట్పుట్ లో హారిక ఉంటది. ఓకే, కౌంట్ ఆఫ్ స్టార్ యాజ్ సిఎన్టీ అని పెట్టుకున్నారు అనుకో, సిఎన్టీ ఏం వచ్చి 2 ఉంటది. సో మీ అవుట్పుట్ లో ఏముంది, 1 single row and 2 columns. 1 row and 2 columns. This will be your row subquery. This kind of query is basically your row subquery. 1 row 2 columns ఎలా అయ్యాయి? హారిక అనేది ఎన్ని రోస్ ఇది రోస్ అంటే ఏంటి, హారిజాంటల్. ఎన్ని రోస్ ఉన్నాయి అక్కడ, హారిక 2 times. అదేరా హారిక 2 అని ఉంది. ఇదంతా సింగిల్ రో కదా, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 కాలమ్సే కదా. అవుట్పుట్ లో అంటున్నారా? నువ్వు రోస్ కి కాలమ్స్ కి డిఫరెన్స్ తెలియదురా నీకు? నాకు రో కి కాలమ్ కి డిఫరెన్స్ తెలుసు కానీ
ఇది ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ చెప్పు. 3 rows 2 columns. మరి ఇందులో కన్ఫ్యూజన్ ఏంటి ఉంది ఇందులోనే? ఇది ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్? 2 rows 2 columns. ఇది 2 rows 2 columns. హెడర్స్ వదిలేదా? ఇది హెడర్స్, ఇది హెడర్ వదిలే, డేటా అంటున్నాను నేను. ఇది హెడర్, డేటా చెప్పు నాకు. డేటాలోను 1 row 2 columns. మరి ఇది ఏ కైండ్ ఆఫ్ సబ్ క్వెరీ అవుద్ది? Row. రో సబ్ క్వెరీ డెఫినేషన్ అదే కదా. ఓకే. అంటే అవుట్పుట్ లో చూసుకోవాలి. అవుట్పుట్ లోనే కదా, నీ అవుట్పుట్ అలా వస్తేనే కదా నువ్వు రాసిన క్వైరీ ఇచ్ టైప్ ఆఫ్ క్వైరీ అని చెప్తావు. ఓకే. లావణ్య, డౌట్ ఏం రావట్లేదా నీకు? ఇప్పటికి ఏదో అడగాలి నువ్వు. నాకు ఆల్రెడీ డౌట్ గానే ఉంది. ఆల్రెడీ డౌట్ గానే ఉందా? ఏం డౌట్ ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే లైక్ ఏ సినారియో బేస్ లో నాకు అర్థమైంది అవుట్పుట్ ఇన్పుట్, బట్ ఇందాక దాంట్లో కూడా మనం వేర్ క్లాస్ తోనే రాసాం సింగిల్ గా కదా. ఇక్కడ కూడా వేర్ క్లాస్ యూజ్ చేసి రాసాం. ఇందాకలా మీరు గ్రేటర్ దాన్ 2000 కి 2 రోస్ వచ్చాయి కదా. అప్పుడు మరి మీరు చెప్పింది ఏంటి? ఒక రో ఒక కాలం అనే కదా చెప్పారు డెఫినేషన్ లో. అదే అంటున్నా, ఈ 3 rows 2 columns ఎగ్జాంపుల్, ఈ 3 rows 2 rows అనేది ఎగ్జాంపుల్ టేబుల్ సబ్ క్వెరీకి. ఓకే, ఇది మర్చిపోండి. అది కాదు ఇంకా ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ స్కేలర్ సబ్ క్వెరీ 1 row 1 column. అది ఇందులో డౌట్ ఆగండి, అక్కడ ఉమా అఖిలని రాశారా? అక్కడ 2 రోలు ఉన్నాయి కదా. నేను అడిగాను క్వశ్చన్ లో నేను ఏం అడిగాను అక్కడ? క్వశ్చన్ ఏంటి? నా క్వశ్చన్ ఏంటి? గ్రేటర్ దెన్ 2000. గ్రేటర్ దెన్ 2000 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 డేటా ప్రింట్ చేయమని అడిగానా, కౌంట్ ప్రింట్ చేయమని అడిగానా? నేను డేటా ప్రింట్ చేయమంటే నాకు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ వస్తాయి? 1 row 2 columns వస్తాయి. 2 rows 2 columns వస్తాయి. ఉమ్మా 3000, అఖిల 4000 వస్తుంది. నేను 2000 కన్నా అబౌవ్ అని అడిగితే, డేటా ప్రింట్ చేయమని అడిగితే. నేను డేటా ప్రింట్ చేయమని అడగలేదే 2000 కన్నా అబౌవ్ ఉన్నవి. నేను అడిగింది ఏంటి క్వశ్చన్? 2000 కన్నా అబౌవ్ ఉన్న కస్టమర్స్ కౌంట్ అడిగాను నేను. నాకేం కావాలి? కస్టమర్స్ కౌంట్ కావాలి. ఎవరా కస్టమర్స్? ఉమా అండ్ అఖిల. ఎంతమంది? 2. నా అవుట్పుట్ లో ఓన్లీ సింగిల్ 2 మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఇట్ విల్ బి సింగిల్ రో అండ్ సింగిల్ కాలమ్. ఇంకా డౌట్ ఉందా గౌతమి? నీకు ఇందులో ఏం అర్థం కాలేదు గౌతమి నీకు? అర్థమైంది. నేను పై టేబుల్ చూసాను. ఇది నీకు అర్థమైందా? ఉమాకిల 2 ఎందుకు రావాలంటున్నాను, కానీ నేను అడిగింది కౌంట్. నేను అడిగింది కస్టమర్ నేమ్స్ కాదు. నేను అడిగింది కస్టమర్ నేమ్స్ తప్ప కౌంట్ అడిగాను నేను. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా. ఇప్పుడు క్వశ్చన్ అడిగితే మాకు ఎలా తెలుస్తుంది ఏది? క్వశ్చన్ అడిగితే చూడు, కంపెనీస్ లో ఇలాగా మీరు రాసిన క్వైరీ రో సబ్ క్వైరీ, చాలా సబ్ క్వైరీ, అవన్నీ ఎవడ అడగడం. అర్థమైందా? మీరు రాసే క్వైరీస్ అన్ని టైప్స్ కవర్ అవుతాయి. ఓకే, డిపెండ్స్ అపాన్ ద యూస్ కేసు. మీరు ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వడానికి ఇంటర్వ్యూయర్లు సబ్ క్వైరీలు చెక్ చేసేటప్పుడు మీకు నాలెడ్జ్ ఎలా ఉంది, దేన్ని ఏ క్వైరీ అంటారు అని అడగడానికి ఈ కాన్సెప్ట్స్ అన్ని. ఇలాంటి యూస్ కేసులు ఇలాంటి క్వైరీని దీన్ని ఇలా అంటారు అని తెలుసుకోవడానికి ఈ కాన్సెప్ట్స్ అన్ని. అర్థమవుతుందా? కంపెనీస్ లో మీరు మోస్ట్లీ 90% రాసేవన్నీ టేబుల్ సబ్ క్వైరీస్. మీకు వచ్చే అవుట్పుట్ మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ వస్తాయి యూజువల్ గా. కొన్ని కేసెస్ లో మేనేజర్స్ కౌంట్ చెప్పండి, ఓకే, లేదంటే కస్టమర్స్ కౌంట్ చెప్పండి, లేదా టోటల్ కౌంట్ చెప్పండి. టోటల్ కౌంట్ అడిగాడు అనుకో, సింగిల్ రో సింగిల్ కాలమ్ అది. సో ఆ టైంలో స్కేలర్ సబ్ క్వైరీ రైట్ ఆఫ్ టైప్ ఆఫ్ క్వైరీ రాస్తారు. అలా కాకుండా కస్టమర్స్ కౌంట్ కావాలని అడిగాడు అనుకో, సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్. లేదు అంటే మల్టిపుల్ రోస్, మిగతా నార్మల్ డేటా అంతా మీకు వచ్చే అవుట్పుట్స్ అన్ని మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ వస్తాయి. అప్పుడు ఈ కాన్సెప్టే కాకుండా నార్మల్ గా కూడా రాసుకోవచ్చు కదా క్వైరీ. ఎలాగైనా రాసుకోరా. నీకు ఇంటర్వ్యూలో ఈ డెఫినేషన్స్ ఇవి అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికే ఇవన్నీ. కంపెనీ లోపల నువ్వు స్కేలర్ సబ్ క్వైరీ రాయాలి, మేము ఇచ్చిన యూస్ కేసు ఇది ఈ క్వైరీ రాయాలి, అది అవేవి చెప్పరు. అర్థమవుతుందా? ఇవన్నీ మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడానికి ఇవన్నీ. నీకు ఎస్క్యూఎల్ వచ్చు అని చెప్పడానికి ఇవన్నీ. ఓకే, మీరు ఏ టైప్, మీరు కోడ్ ఎలా రాస్తున్నారు? మొన్న సిఇఓ మీటింగ్ అయింది మాకు. వాళ్ళకి కావాల్సిన సిఇఓ మీటింగ్ లో కంపెనీ లోపల ఏంటి, జగదీష్ చేసిన వార్ అనాలిసిస్ ఏంటి, ఏ పివోట్ టేబుల్స్ చేశాడు, డేటా దాంట్లో లోపల ఏం డిస్ప్లే చేస్తుంది,
ఎప్పుడెప్పుడు సేల్స్ తగ్గింది ఏంటి ఆ క్లయింట్స్ బిజినెస్ మేనేజర్లు అన్ని కావాల్సింది అది. నువ్వు వెనకాతలు ఈ సిటీస్ రాసావా, సబ్ క్వెరీస్ రాసావా, జాయిన్స్ రాసావా, విండో ఫంక్షన్స్ రాసావా, వాళ్ళకి అవన్నీ అనవసరం. నీ కోడ్ అసలు నీ కోడ్లో నువ్వు ఏటి రాసావు వాళ్ళకి అనవసరం. అసలు నీ కోడింగ్ పార్ట్ అసలు టచ్ కూడా చేయరు వాళ్ళు. నువ్వు ఎలాగైనా రాసుకో, నువ్వు నీకు నచ్చిన స్టైల్లో రాసుకో, చాట్ జీపీటీ యూస్ చేసుకో, ఏదైనా చేసుకో, ఎవరు పక్కన సీనియర్లను అడిగి రాసుకో, ఏదైనా చేసుకో. వాళ్ళకి కావాల్సిన ఫైనల్ ప్రెజెంటేషన్ ఆఫ్ యూర్ అనాలిసిస్ అంతే. ఓకే, నువ్వు అక్కడ లోపల ఏ కాన్సెప్ట్ యూజ్ చేసావు, నీ నీ వే ఆఫ్ స్టైలింగ్ కోడ్ నీకు నచ్చినట్టు రాసావా, ఏటి రాసావా, అవన్నీ అనవసరం. డేటా నువ్వు ఎలా పుల్ చేసావు, లాస్ట్ కి ఏం ప్రెజెంట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కంపెనీ లోపల జరిగేది అది. మీరు స్కేలార్ సబ్ క్వెరీ రాసారా, లేకపోతే టేబుల్ సబ్ క్వెరీ రాసారా, రో సబ్ క్వెరీ రాసారా, అవన్నీ వాళ్ళకి అనవసరం. ఇవన్నీ మీరు ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వడానికి నేర్చుకునే కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే, కానీ ముందు నేను చెప్పిన ప్రాజెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ బేసికల్గా కంపెనీస్ లో మేనేజర్స్ కానీ బిజినెస్ క్లయింట్స్ కానీ అడిగేవి అవన్నీ. ఓకే, సీక్వెల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ అదంతా. అర్థమవుతుందా? ఠీకే, ఫైన్, జల్దీ చలే. ఒక్కసారి వన్ రో మల్టిపుల్ కాలమ్స్ దగ్గరికి వెళ్ళు. ఇది క్వశ్చన్ ఏం అడిగావు అసలు? క్వశ్చన్ రో తక్కువ అయ్యానా? కాదు, వన్ రో సెకండ్ టేబుల్ హారిక ఈక్వల్ 2 వచ్చింది కదా అవుట్పుట్ మనకి, దానికి అడుగుతుంది. ఇదే దీని క్వశ్చన్ ఏంటి? ఇదేంటి వన్ రో మల్టిపుల్ కాలమ్స్ ఏనా? అవును. ఇది ఏ కాన్సెప్ట్ లోకి వస్తుంది? ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సబ్ క్వెరీ లోకి వస్తుంది? వన్ రో మల్టిపుల్ కాలమ్స్ స్కేలరా? రో రో సబ్ క్వెరీ. రో సబ్ క్వెరీ, రైట్. వన్ రో మల్టిపుల్ కాలమ్స్ పేరులో ఉంది. రో అంటే ఒక రో అంతే, మిగతా కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. నేను అడిగింది దీనికి క్వశ్చన్ ఏమేసావు ఇందాక దానికి గ్రేటర్ దెన్. కంగారు పడక, నేను అదే చెప్తున్నా. ఆగు, నాకు కొంచెం బ్రీతింగ్ కి గ్యాప్ ఇవ్వు నువ్వు నాకు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టేబుల్లో మల్టిపుల్ టైమ్స్ ట్రాన్సాక్షన్ చేస్తుంది హారిక. చాలా మంది కస్టమర్స్ చేశారు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. నాకేం కావాలంటే ఒక్క హారిక అనే కస్టమర్ కి మాత్రమే అసలు ఆ టేబుల్లో హారిక ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసిందో దాని కౌంట్ కావాలి. అర్థమైందా? సో నా అవుట్పుట్ ఏం రావాలంటే హారిక కస్టమర్ నేము, ఆ కస్టమర్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారో కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 1, మార్చ్ 2, మార్చ్ 3, మార్చ్ 4, మార్చ్ 5 ఉంది. ఓకే, లావణ్య, ఓకే, ప్రవళిక. నువ్వు 3 days షాపింగ్ చేసావు, ప్రవళిక 2 days వెళ్ళింది, మార్చ్ 4, 5. ఇక్కడ 1000 చేసావు, 2000 చేసావు, 3000 చేసావు, 4000 చేసింది ప్రవళిక, 5000 చేసింది, మార్చ్ 4, మార్చ్ 5. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అవుట్పుట్ లో లావణ్య ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసింది? ఈ టేబుల్ చూసి నేను ఏం చెప్పేస్తాను? టేబుల్ చూసి నేను ఏం చెప్పేస్తాను? లావణ్య టోటల్ 3 ట్రాన్సాక్షన్స్ చేసింది. మార్చ్ 1, 2, 3, 1000, 2000, 3000 చేసిందని చెప్తున్నా. 1000, 2000, 3000. సో నా అవుట్పుట్ ఏంటి? ఒక్క లావణ్యకే చెక్ చేస్తున్నా కాబట్టి విచ్ విల్ బి ఓన్లీ వన్ రో. లావణ్య, ఓకే, వన్ రో మాత్రమే. కాలమ్స్ ఎన్ని తీసుకుంటున్నా? కస్టమర్ నేమ్ తీసుకుంటున్నా, కౌంట్ తీసుకుంటున్నా, విచ్ విల్ బి బేసికలీ 2 columns, which is multiple columns. One row, multiple columns. Okay, one row, multiple columns comes under what kind of query? Row sub query. సో నేను ఇప్పుడు అవుట్పుట్ నేను క్వశ్చన్ క్వైరీ ఎలా రాస్తున్నా? సెలెక్ట్ అన్ని తీసుకుంటున్నా, డేట్ తీసుకుంటున్నా, కస్టమర్ నేమ్ తీసుకుంటున్నా, ఓకే, అమౌంట్ తీసుకుంటున్నా ఫ్రమ్ కస్టమర్ టేబుల్. ఇక్కడ వేర్ క్లాస్ ఏం పెడుతున్నా? కస్టమర్ నేమ్ ఓన్లీ లావణ్యకే చెక్ చేస్తున్నా. సార్ డబుల్ కొటేషన్స్ లో లావణ్య అని రాసా. సో ఈ సబ్ క్వెరీలో నాకు ఓన్లీ లావణ్య ఉన్న మాత్రమే ఫిల్టర్ అవుతాయి, 3 ఫిల్టర్ అవుతాయి, 1, 2, 3. లావణ్య, మార్చ్ 1, 2, 3 సమ్ అమౌంట్స్, ఈ 3 డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఫ్రమ్ క్లాస్ పెడుతున్నా. ఫ్రమ్ క్లాస్ పెట్టిన తర్వాత నేను ఏం చేస్తున్నా? దీని కౌంట్ కావాలి నాకు, 1, 2, 3, ఓకే, విచ్ ఈస్ బిలాంగ్స్ టు లావణ్య. సో నేను ఏం చేస్తున్నాను? కౌంట్ ఆఫ్ స్టార్ చేస్తున్నా ఈ టేబుల్ మొత్తానికి. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని? 3 కదా కౌంట్ ఆఫ్ స్టార్ అంటే. స్టార్ విల్ బేసికలీ రిప్రజెంట్స్ ద కౌంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టేబుల్. కౌంట్ ఆఫ్ స్టార్ యాజ్ టోటల్ ట్రాన్సాక్షన్ కౌంట్.
టోటల్ టీఎన్ఎక్స్ కౌంట్, టీఎన్టీ టీఎన్ఎక్స్ ఏదో ఒకటి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ ఏం రాస్తున్నాను, సెలెక్ట్. ఓకే, కస్టమర్ నేమ్ కూడా నాకు ప్రింట్ చేయాలి కాబట్టి సెలెక్ట్ కస్టమర్ నేమ్ అని కూడా రాస్తున్నా. ఓకే, సెలెక్ట్ కస్టమర్ నేమ్ కౌంట్ ఆఫ్ స్టార్ అంటున్నా. ఇక్కడ కౌంట్ చేసి ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తూ బేస్డ్ ఆన్ కస్టమర్ నేమ్ కాబట్టి ఈ ఫ్రమ్ టేబుల్ రాసిన తర్వాత గ్రూప్ బై ఏం రాయాలి, దేని మీద చేసావు, కస్టమర్ నేమ్ మీద చేసావు కాబట్టి ఈ మొత్తం గ్రూపింగ్ అంతా లావణ్యకి గ్రూప్ అయ్యి టోటల్ కౌంట్ ఎంత అవుతుంది, 1 2 3. ఆ కౌంట్ అనేది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. సో కస్టమర్ నేమ్ ఎవరు, లావణ్య. టోటల్ కౌంట్ ఎంత, 3. సో 1 row 2 columns is my output, which is basically your row subquery. Row subquery. ఇంకా డౌట్ ఉందా లావణ్య నీకు, ఇప్పటికీ అర్థం కాలేదా? జగదీష్ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు కూడా అర్థమైంది, నాకు నువ్వు ఏ క్వశ్చన్ వేసావు అన్నదే అర్థం కాలేదు, నేను క్వశ్చన్ కోసం అడిగా. ఇప్పుడు అర్థమైందా పోనీ? బాధ ఇప్పుడు అర్థమైందా? ప్రవళిక ఎనీ డౌట్స్? నిషార్, గౌతమి, విజ్ఞాన్, బీటెక్, మధు, చార్మి ఉందా? చార్మి ఎందుకు రాలేదు? చార్మి రాలేదు. మధుకాంత్ వచ్చాడా? ఓకే, చార్మి ఎందుకు రాలేదు మధు, నీకు తెలుసా? అభి, చార్మి ఎందుకు రాలేదు? మీరంతా ఒకటే గ్యాంగ్ కదా. అలా బాగాలేదన్నా, బాగాలేదని చెప్పిస్తాను చార్మికి. మెసేజ్ కాల్ చేసిన ఓకే, ఎప్పుడు బాగుండదురా మీకు, నాకు అర్థం కాదు. ఎంత కష్టపడిపోతున్నారో నాకు తెలియట్లేదు కానీ నిజంగా రేపు కంపెనీలో ఏం పని చేస్తారో నాకు అర్థం కాదు అసలు. రేపు అందరూ మీరు ఐటీ జాబ్లు ఎలా చేస్తారా? ఒక్క కాలేజే కింద మీద ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. రేపు ఐటీ జాబ్లు ఇంకా మామూలుగా ఉండదు ఇంకా మీకు. నేనైతే ఐటీ జాబ్తో నాకు ఇవన్నీ బోనస్లు, నాకు ఇవన్నీ మీరు వర్క్ షాప్లు ఇవన్నీ. ఈ స్ట్రెస్ తట్టుకోలేక జిమ్కి వెళ్తున్నా, ఏదో బాడీ ఏదో పెంచేయడానికి కాదు కానీ నా పని అయిపోద్ది. ఓకే, రో సబ్ క్వెరీ అయిపోయిందా? ఇది క్లియర్ కదా? చలో గో టు ద నెక్స్ట్ వన్. Lavanya, can I go to the next one? Can you give a green flag to me? Next one is what? Next one is what? Table subquery. ఏం టేబుల్ సబ్ క్వెరీ అంటే? గౌతమి, వాట్ ఇస్ టేబుల్ సబ్ క్వెరీ? Multiple rows, multiple columns. Multiple rows, multiple columns. అమృత, శరణ్య, దీపిక, భార్గవి, ఉమా, అఖిల, నాగేశ్వరి ఉన్నారా? పడుకుంటుపోయారా? ఉన్నారా? పడుకుంటుపోయారా? అమ్మా, ఓకే ఓకే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కస్టమర్ నేమ్, ఐ హ్యావ్ అమౌంట్. సరేరా, ఊరుకుంటారా బాబు. అమృత, శరణ్య, భార్గవి, తులసి ఉందా? తులసి, ఉమా, అఖిల, నాగేశ్వరి. ఓకే, మీరు ఎంతమంది? 8 3 4 5 6 7. ఎవరన్నా మిస్ దీపికా మిస్ చేశాను. ఓకే, 1000 2000 3000 4000 2500 3500 4000. ఏట్రా ఏమైంది? దీపికా రాశాను, లాస్ట్ లో పెట్టాను. ఓకే, చూడండి రా, ఇది నా టేబుల్.
8 మెంబర్స్ కదా రాసాను, 8 మెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాలోంచి నాకు 4000 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4000 చేసిన వాళ్ళ టోటల్ లిస్ట్ కావాలి. ఓకే, నాకు కస్టమర్ నేమ్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, అమౌంట్ కూడా డిస్ప్లే అవ్వాలి. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అలాగా 4000 అంటే ఒకటి తులసి, ఇంకొకటి ఏమొచ్చి నాగేశ్వరి, ఇంకొకటి దీపిక. సో నా అవుట్పుట్ వచ్చేసి తులసి 4000, నాగేశ్వరి 4000, దీపిక 5000. ఓకే, ఇది కావాలి నాకు. సో మీరు అవుట్పుట్ ఎలా రాస్తారు, దీని సబ్ క్వెరీ ఎలా రాస్తారంటే ఫస్ట్ టేబుల్ మొత్తం రాసుకోండి. ఓకే, లేదంటే ఇలా రాయండి, సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా అమౌంట్. ఓకే, ఫ్రమ్ ఓకే కస్టమర్ టేబుల్ వేర్ ఓకే అమౌంట్ greater than or equal to 4000. ఓకే, నాకు యూజువల్గా ఇక్కడ నేను డేట్ కూడా పెడతాను రా. ఓకే, 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ మార్చ్ అనుకోండి, మార్చ్ 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 మార్చ్. ఓకే, సో నేను డేట్ కూడా రాస్తున్నా, డేట్ కామా కస్టమర్ నేమ్ కామా అమౌంట్ కామా ఫ్రమ్ క్లాస్ కస్టమర్ టేబుల్ వేర్ అమౌంట్ గ్రేటర్ దెన్ 400. అంటే నాకు వచ్చే కాలమ్స్ ఏమి ఉంటాయి? డేట్, కస్టమర్ నేము, అమౌంట్ గ్రేటర్ దెన్ 4000 ఉన్నవి. సో నాకు ఏంటంటే 4 7 8 తులసి, నాగేశ్వరి, దీపిక 4K 4K 5K. ఇది నా టేబుల్. నాకు ఇందులో కావాల్సింది ఓన్లీ ఈ 2 కాలమ్సే. సో బయట క్లాస్ లో నేను రాస్తానంటే సెలెక్ట్ కస్టమర్ నేమ్ ఓకే కామా అమౌంట్. ఓకే, ఇదంతా ఫ్రమ్ క్లాస్ లో పెడతాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ అమౌంట్ గ్రేటర్ దెన్ 4000 రాశాను కాబట్టి దిస్ క్వెరీ విల్ బేసికలీ వర్క్. ఓకే, సో అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది వస్తుంది, విచ్ ఇస్ బేసికలీ యువర్ 3 rows 2 columns, which is basically multiple rows and multiple columns. Multiple rows, multiple columns. So this is an example for table subquery. అర్థమవుతుందా? NSRAT బ్యాచ్, అమృత అండ్ బ్యాచ్ అర్థమైందా ఇది? సార్ ఓకే, హరిణి అర్థమైంది సార్. హరిణి అండ్ స్వాతి, హరిణి అండ్ స్వాతి కదా ఒక సారీ హరిణి, స్వాతి అండ్ నందిని ముగ్గురు కదా మీరు? ట్రిపుల్ ఐటీ. స్వాతి కాదు సార్, మనస్విని. మనస్విని స్వాతి శరణ్య వాళ్ళ ఫ్రెండ్ సార్. స్వాతి శరణ్య వాళ్ళ ఫ్రెండా? ఓకే, ఎన్ఎస్ఆర్ఐటీయా? కాదు సార్, ఆదిత్య కాలేజ్. అవునా? ఓకే, మన దాంట్లో ఆదిత్య కూడా ఉంది ఏంటి? నాకు వాళ్ళకి తెలియదు. మిడ్ ఉందంట సార్. ఓకే, అయితే ఇవాళ జాయిన్ అవ్వలేదా? సరే, ఓకే. మనస్విని నీకు అర్థమైంది ఇంతకీ? అర్థమైంది సార్. అర్థమైందా? నమ్మచ్చా? నమ్మచ్చు. ఓకే, ఇంకెవరు? మనీషా ఉందా? మనీషా అక్క, అక్క ఒక అక్క ఉందా లేదురా? మనీషా అక్క సార్ జాయిన్ అయ్యింది సార్. లెఫ్ట్ అయిపోద్ది మధ్యలోనే. ఓకే, మంచిది. కాదు సార్, నెట్ లేనట్టుంది. ఓకే, మణితక్క ఉందా? అనితక్క వాడరేవు. ఉన్నాను సార్, ఉన్నాను. అక్క అర్థమైందా? అర్థమైంది. ఓకే, నైస్ గైస్. విజ్ఞాన్ క్లియర్ రైట్? నో డౌట్స్ ఇన్ స్కేలర్ సబ్ క్వెరీ, రో సబ్ క్వెరీ,
అండ్ టేబుల్ సబ్ క్వైరీ. రేపు ఇంటర్వ్యూలో అడిగితే కళ్ళు మూసుకొని పేపర్ మీద టక్ 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 టేబుల్స్ గీసేసి ఇది 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 అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చగలరా లేదా? ఒరే ఎస్క్యూఎల్ కాన్ఫిడెన్స్ వస్తుందా? రేపు పొద్దున ఇంటర్వ్యూ ఖచ్చితంగా క్రాక్ చేస్తాం ఈజీగా, ఎస్క్యూఎల్ ఏ క్వశ్చన్లు అడిగినా దుమ్ము లేపేస్తాం అని ఏమైనా అనిపిస్తుందా మీకు? లేదా? సూర్య, ఈస్ ఆల్ దీస్ 3 క్లియర్? ఈ 3 ఏ టైప్ లోకి వస్తాయి? ఈ 3 ఏ టైప్ లోకి వస్తాయి సబ్ క్వైరీస్ లో? స్టార్టింగే చెప్పాను నేను. బేస్డ్ ఆన్ రిజల్ట్ టైప్. అన్న యాక్చువల్గా నేను ఇప్పుడే జాయిన్ అయ్యా. సూపర్. దేంట్లోకి వస్తాయి 3? బేస్డ్ ఆన్, ఇవాళ క్లాస్ అంతా దేని మీద చెప్తున్నాను? బేస్డ్ ఆన్ రిజల్ట్ డేటా టైప్, సారీ బేస్డ్ ఆన్ రిజల్ట్ టైప్. ఇది క్లియర్? అప్పుడు ఈ పార్ట్ క్లియరా? ఈ పార్ట్ క్లియరా? ఇది క్లియరా? క్లియర్ కదా? క్యాన్ వి గో టు I want you guys to execute queries now, hands on. Who wants to do that? ఈ ఎన్ఎస్ఆర్ఐటి వాళ్ళ నెట్ వర్స్ట్ నెట్ అది. నేను స్క్రీన్ షేర్ చేయమంటే అది రేపు వరకు స్క్రీన్ షేర్ అవ్వదు అది. ఏరా అంతేనా? సార్ చేస్తాం సార్. చేయండి, దీపికకి చేయమను. దీపిక స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయ ఇప్పుడు దాకా అసైన్మెంట్ క్వశ్చన్స్ సబ్ క్వైరీ, స్కేలార్ సబ్ క్వైరీ మీద నాకు చెప్పు ఎలా చేయాలో. దీపిక స్క్రీన్ షేర్ చేస్తున్నావా లేదా? చేయి ఫాస్ట్ చేయి. అర్థమైంది కదా ఇవాళ? క్లియర్ కదా? రో సబ్ క్వైరీ, స్కేలార్ సబ్ క్వైరీ అండ్ టేబుల్ సబ్ క్వైరీ, దీస్ 3 కాన్సెప్ట్స్ వెరీ 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 ఈజీ. ఇవన్నీ బేస్డ్ ఆన్ రిజల్ట్ టైప్ లో వస్తాయి. ఓకే, ఈ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయండి వాళ్ళకి. టుమారో విల్ డిస్కస్ బేస్డ్ ఆన్ లొకేషన్ టైప్. బేస్డ్ ఆన్ డిపెండెన్సీ విల్ గో. ఓకే, బేస్డ్ ఆన్ డిపెండెన్సీ ఆల్రెడీ మీకు అయిపోయింది రా. కోరిలేటెడ్ సబ్ క్వైరీ ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ. కోరిలేటెడ్ సబ్ క్వైరీ, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ. ఇప్పుడు ఇవన్నీ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీసే, కానీ నేను రేపు చెప్తానులే. బేస్డ్ ఆన్ డిపెండెన్సీ, బేస్డ్ ఆన్ లొకేషన్ రేపు అయిపోతుంది. బేస్డ్ ఆన్ కీవర్డ్స్ ఎల్లుండి చెప్తా. ఓకే, సరిపోద్ది అప్పుడు సబ్ క్వైరీస్కి. సిటీసే కొంచెం బాగా చెప్పాలి. సిటీస్ కనుక మీకు అర్థమైపోయిందంటే ఇంకా కంపెనీ లెవెల్ ప్రాజెక్ట్స్ మీరు రాసేస్తారు కోడ్స్ ఈజీగా. దీపిక షీట్ ఓపెన్ చేయి. సబ్ క్వైరీస్ ట్యాబ్లోకి వెళ్ళు. ఫస్ట్ సబ్ క్వైరీస్ ట్యాబ్లోకి వెళ్ళు. నీ మైక్ అన్మ్యూట్ చేసుకో ఫస్ట్. సబ్ క్వైరీస్లోకి వెళ్ళు. ఫస్ట్ క్రియేట్ టేబుల్ కాపీ పేస్ట్ చేయి. క్రియేట్ టేబుల్, కాపీ పేస్ట్, టేబుల్ క్రియేట్ చేయి. ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్కి వెళ్ళు. మరి రేపటి నుంచి క్లాస్లో అందరూ మొత్తం ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్ షీట్స్ అన్ని ఓపెన్ చేసి రెడీగా ఉంచుకోండి. స్క్రీన్ షేర్ చేయమంటాను అన్నప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయడం కాదు, అందరు రెడీగా పెట్టుకోండి. ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్ షీట్స్ అన్ని. టేబుల్ క్రియేట్ అయిపోయిందా?
ఓకే. ఇప్పుడు షీట్లోకి వెళ్ళు. అసైన్మెంట్లోకి వెళ్ళు. బేసిక్ స్కేలర్ సబ్ క్వెరీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ కస్టమర్స్ హూ స్పెండ్ మోర్ దెన్ యావరేజ్ అమౌంట్. ఫైండ్ కస్టమర్స్ హూ స్పెంట్ మోర్ దెన్ యావరేజ్ అమౌంట్, రైట్? సో విచ్ విల్ బి బేసికలీ యువర్ comes under scalar subqueries, right? So find customers count అయి ఉంటుంది క్వశ్చన్లో. ఇట్స్ ఓకే. ఫైండ్ ఫస్ట్ కస్టమర్స్ ఫైండ్ అవుట్ చేయు, యావరేజ్ అమౌంట్ కన్నా ఎంతమంది ఉన్నారు అన్నది. దెన్ వీ విల్ సీ. ఎలా రాస్తావు క్వెరీని? Select customer name, comma, select customer name, comma, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ అడిగాడు. యావరేజ్ ఆఫ్ అమౌంట్, ఏబీసీ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? రీటైల్ అండర్ స్కోర్ SUBQ. ఇది రాస్తే ఇంకా కస్టమర్ నేమ్ మీద గ్రూప్ బై చెయ్యి. సో SUBQ స్పేస్ గ్రూప్ బై కస్టమర్ నేమ్. సో వాట్ యూ విల్ గెట్ హియర్? ఆన్ ఈచ్ కస్టమర్ యూ విల్ గెట్ ద యావరేజ్ అమౌంట్. అంతేనా? అంతేనా కాదా? ఎగ్జిక్యూట్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ మీద యావరేజ్ అమౌంట్ వస్తుంది. చూడు మొత్తం ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? 9 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ తొలక యావరేజ్ అమౌంట్స్ అవి. ఓకే. కానీ నాకు కావాల్సింది ఏంటి? కస్టమర్స్ హూ స్పెంట్ మోర్ దెన్ ద యావరేజ్ అమౌంట్ అంటున్నాడు. I think these are counts actually. Fine. So what you will do is, ఈ 18th లైన్ లో కస్టమర్ నేమ్ తీసేసి జస్ట్ యావరేజ్ చెక్ చేయి. ఓన్లీ యావరేజ్ ఆఫ్ అమౌంట్ రాసే, గ్రూప్ బై కూడా తీసేయి. ఓకే. యావరేజ్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయి? 5,000. 5,000 ఈజ్ యువర్ యావరేజ్ అమౌంట్. సో దీనికన్నా ఎక్కువ ఉన్న కస్టమర్స్ ఎంతమంది కౌంట్ కావాలి నాకు. ఓకే. సో నువ్వేం చేస్తావంటే ఎంటర్ కొట్టు, ఎంటర్ 18th లైన్కి వచ్చి ఎంటర్ కొట్టు. 18th లైన్ దగ్గర ఎంటర్ 18th లైన్ దగ్గర నుంచి ఎంటర్. ఓకే, సరిపోద్దులే. నౌ వాట్ యూ విల్ రైట్ ఇస్, ఓకే, రైట్ సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా కస్టమర్ ఐడి కదా, కస్టమర్ నేమ్ కామా అమౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? రీటైల్ అండర్ స్కోర్ SUBQ, వేర్ క్లాస్ అమౌంట్ గ్రేటర్ దాన్ ఈ క్వైరీ అంతా అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000 ఇక్కడ చెక్ చేస్తున్నాం. 5,000 అని రాయకరా, ఆల్రెడీ సబ్ క్వైరీలో పెట్టరా కింద ఉన్న లైన్ది. అమౌంట్ గ్రేటర్ దాన్ తర్వాత 22nd లైన్ ఉంది, సబ్ క్వైరీలో పెట్టు. బ్రాకెట్ ఓపెన్ చేయి, క్లోజ్ చేయి, బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, ఎగ్జిక్యూట్ దిస్. అమౌంట్ గ్రేటర్ దాన్ ఏదిరా?
రాసావా? ఓకే. ఓకే. ఎగ్జిక్యూట్ దిస్. 5,000 కన్నా అబోవ్ ఉన్న కస్టమర్స్ ఈలే కదా యావరేజ్ కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారంట. ఓకే. బట్ దిస్ స్టిల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ multiple rows and multiple columns. This is a table subquery, but this is not a scalar subquery. Now I want the count of these customers. Total ఎంతమంది కౌంట్ ఉన్నారు ఇందులో? 4, sir. నాకు ఇప్పుడు ఆ 4 ప్రింట్ అవ్వాలి. నేను ఇంకొక సబ్క్వెరీ రాస్తాను మీద. సో 20th లైన్లో సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈ మొత్తం అంతా బ్రాకెట్స్లో పెట్టు. మొత్తం కింద ఉన్న కోడ్ అంతా బ్రాకెట్స్లో ఉండాలి. బ్రాకెట్ ఓపెన్, మొత్తం లాస్ట్లో మళ్ళీ బ్రాకెట్ క్లోజ్. ఎగ్జిక్యూట్ దిస్. ఎగ్జిక్యూట్ చేసావా? ఎంత వచ్చింది? సార్ 4 వచ్చింది సార్. సార్ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. సరే, అవుట్పుట్ అంతా 4. దిస్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ సబ్క్వెరీ నౌ? 1 row 1 column. One row, one column is what kind of subquery this? Scalar subquery, sir. ఇప్పుడు నాకు కస్టమర్ నేమ్ కౌంట్ కావాలనుకో, సో అక్కడ కౌంట్ ఆఫ్ స్టార్ పక్కన కస్టమర్ నేమ్ రాయి. నాకు ఓన్లీ ఇప్పుడు మనీషా కావాలి అవుట్పుట్. అక్కడ కాదురా, కౌంట్ ఆఫ్ స్టార్ తర్వాత కాదురా, కౌంట్ ఆఫ్ స్టార్కి ముందు రాయాలరా. కస్టమర్ నేమ్ అని రాయి అక్కడ. కామా పెట్టు. ఇప్పుడు బయట వేర్ క్లాస్ రాయి 24 థర్డ్ లైన్లో. నా అవుట్పుట్లో మనీషా నేను ఆల్రెడీ చూస్తాను కదా, నాకు ఓన్లీ మనీషాదే డిస్ప్లే అవ్వాలి. సో వేర్ కస్టమర్ నేమ్ ఈక్వల్ టు మనీషా అని రాయి. కస్టమర్ నేమ్ ఈక్వల్ టు మనీషా, సింగిల్ కోట్స్లో క్యాపిటల్ ఎం రా. సార్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు సార్ అమృత గారు. అది రాస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్దా? కౌంట్ ఆఫ్ స్టార్ రాసావు, గ్రూప్ బై ఏది మరి? ఎగ్జిక్యూట్ చేయి. విచ్ కైండ్ ఆఫ్ క్వైరీ ఇట్ విల్ బి? సబ్ క్వైరీ. ఆగు, రిషిత చెప్తుంది. రిషిత, వాట్ కైండ్ ఆఫ్ సబ్ క్వైరీ ఇస్ దిస్? రిషిత తాడి రిషిత సార్, ఏ టైప్ ఆఫ్ సబ్ క్వైరీ సార్ ఇది అవుట్పుట్ లో ఉన్నది? సార్ మేడం క్లాస్ వినలేదు ఇవాళ. మేడం ఏమైంది మేడం మీకు? రిషిత, వాట్ హ్యాపెండ్? క్లాస్ ఎందుకు వినలేదు నువ్వు ఇవాళ? కొంచెం బాగాలేదా? కొంచెమే బాగాలేదా? తేజస్విని, వాట్ కైండ్ ఆఫ్ సబ్ క్వైరీ ఇస్ దిస్? తేజస్విని, అల్లు. One row and 2 columns. Which kind of subquery is this? Teshwini, Allu. Teshwini, Allu. Madhuri, which kind of subquery is this? Row subquery.
ఓకే. ఏమైందిరా మిగతా వాళ్ళకి? అభి నీకు అర్థమవుతుందా ఇంతకీ? నువ్వు వింటున్నావా? పడుకుండిపోయావా? అభి హలో అన్న ఆ, మైక్ మైక్ పని చేయట్లేదా? ఇంటర్నెట్ కనెక్షన్ దురందర్కి వెళ్దామా? దురందర్ 3కి వెళ్దామా? చెప్పు. వెళ్దామా? ఓకే. సో గో టు ద షీట్. జగదీష్ లావణ్య ఏంటి నీ డౌట్ ఏంటి? డౌట్ కాదు, నువ్వు సెలెక్ట్ స్టేట్మెంట్ 3 టైమ్స్ రాసావు కదా, థర్డ్ టైం రాసే బదులు సెకండ్ లైన్ లోను అమౌంట్ బదులు యావరేజ్ ఆఫ్ అమౌంట్ అని పెట్టుకోవచ్చు కదా, అప్పుడు డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. చేసేసుకోవచ్చురా. నేను అవుట్పుట్ ఇలా రావడానికి నేను నా ఇండివిజువల్ ఫ్రేమింగ్ నేను చేసుకుంటున్నా. మీకు అది రో సబ్ క్వెరీ ఎలా రాయాలి, ఇందాక నువ్వు ఒకటి స్కేలార్ చెప్పావు. సబ్ క్వెరీ ఎలా చేయాలి, టేబుల్ సబ్ క్వెరీ ఎలా చేయాలని ఎగ్జాంపుల్ కోసం నేను నా సొంతంగా ఇచ్చిన డెఫినేషన్స్ ఇవన్నీ. ఆ క్వెరీస్ అలా మీరు ఇంకా ఆప్టిమిస్టిక్ గా రాసుకోవచ్చు. సింగిల్ క్వెరీలోనే అన్ని రాసేయచ్చు, ఒక సింగిల్ స్టేట్మెంట్ లోనే అన్ని చేసేయచ్చు. కానీ ఇలా మల్టిపుల్ సబ్ క్వెరీస్ ఎందుకు రాయిస్తానంటే అది ఏ టైప్ లో ఫాలో అవుతుందో మీకు అర్థం అవ్వాలని. నువ్వు నీ క్వైరీ తప్పనట్లేదు, నీ క్వైరీ రైటే, ఒక దాంట్లోనే రాసేయచ్చు. ఆ కస్టమర్ నేమ్ అమౌంట్ రాసే బదులు యావరేజ్ చేసేసి దానిపైన కౌంట్ రాసిస్తే అయిపోయింది కదా అంటే అయిపోద్ది. కానీ ఎప్పుడు స్కేలార్, ఎప్పుడు రో, ఎప్పుడు టేబుల్ సబ్ క్వెరీ అంటారనే ఎగ్జాంపుల్స్ కి నేను ఇది చెప్తున్నా. ఓకే, గో టు ద షీట్. దీపిక, గో టు ద షీట్. సెకండ్ వన్ చేయగలరా? హూ స్పెంట్ లెస్ దెన్ యావరేజ్, గ్రేటర్ దెన్ బదులు లెస్ దెన్ పెట్టేస్తారు. ఫైండ్ ట్రాన్సాక్షన్ ఈక్వల్ టు మాక్సిమం సేల్. సో ఫస్ట్ మాక్సిమం సేల్ ఫైండ్ అవుట్ చేసి, ఓకే, ఫైండ్ ట్రాన్సాక్షన్స్ ఈక్వల్ టు మాక్సిమం సేలా? ఓకే, మాక్సిమం సేల్ ఫైండ్ అవుట్ చేసి, ఓకే, ఆ అమౌంట్ కి టేబుల్లో ఉన్న ఏ అమౌంట్ అయినా మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోండి. ఎన్ని అమౌంట్స్ మ్యాచ్ అవుతున్నాయో దాని కౌంట్ కావాలి నాకు యాక్చువల్గా. అవన్నీ ఫైండ్ ఉన్నవన్నీ కౌంట్ ఆఫ్ కస్టమర్స్, కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ. ఓకే, మల్టీ రో, ఇన్ను నాట్ ఇన్ను ఇంకా చెప్పలేదు. ఇంకా ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ కూడా చెప్పలేదు. కోరిలేటెడ్ సబ్ క్వెరీ చేయగలరా మీరు? నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. చేయగలరా? హూ స్పెంట్ మోర్ దాన్ ద స్టోర్ యావరేజ్ అంటున్నా. ఓకే, నేను రేపు చెప్తాను కోరిలేటెడ్ సబ్ క్వెరీస్, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీస్ అండ్ డిపెండెన్సీ, తర్వాత లొకేషన్ టైప్ కూడా చెప్పాలి. ఓకే, డిపెండెన్సీ, లొకేషన్ టైప్ విల్ చెక్ టుమారో. ఫైన్, ఇవన్నీ రేపు క్లాస్ చెప్తే మీరు చేసేస్తారు ఈజీగా. కేటగిరీ సేమ్ యాజ్ లోహిత. సార్ అక్కడ ఫస్ట్ దానికి వేర్ క్లాజ్ ఎలా రాస్తాము? ఏ ఫస్ట్ దానికి? ఫైండ్ కస్టమర్స్ హూ స్పెండ్ మోర్ దెన్ యావరేజ్. హూ స్పెంట్ మోర్ దెన్ యావరేజ్ అమౌంట్ ఇప్పుడు చేసింది కదా తను. ఇప్పుడు దీపిక చేసింది అదే కదా, హూ స్పెంట్ మోర్ దెన్ యావరేజ్ అమౌంట్. అదే నేను క్వేరీ వేరేగా రాశాను. నువ్వు క్వైరీ ఎలాగైనా రాసుకో, సబ్ క్వైరీలో యావరేజ్ ఆఫ్ అమౌంట్ పెట్టుకునే వాళ్ళే చూసుకో. బయట క్లాస్లో, వేర్ క్లాస్లో అమౌంట్ గ్రేటర్ దెన్, నీ సబ్ క్వైరీలో యావరేజ్ అమౌంట్ చెక్ చేస్తున్నా చూసుకో. అలా రాసావంటే నీ క్వైరీ కరెక్ట్. నువ్వు ఎలా రాసావు ఇలా కాకుండా? ఇంకేమైనా కొత్తగా రాసావా? వేర్ అమౌంట్ గ్రేటర్ దెన్ యావరేజ్ అమౌంట్ వచ్చిందా? నాకు అది తిరుగుతున్న ఆన్సర్ రావట్లేదు. స్క్రీన్ షాట్ చేయి. క్లోజ్ చేస్తాను, రాలేదని.
ఏం చేస్తున్నావు? సెకండ్ చేస్తున్నావా? ఓకే. మిగతా మీరు చేయండి రా బేసిక్ సబ్ క్వెరీస్‌లోని. ఓకే. ట్రై చేయండి. మిగతా రేపు క్లాస్ అయిందనుకో మీకు ఆల్మోస్ట్ మిగతా అసైన్మెంట్ క్వశ్చన్స్ అని ఈజీగా చేస్తారు. బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ బేస్డ్ ఆన్ డిపెండెన్సీ ఈ 2 అయిపోతే మిగతా క్వశ్చన్స్ అన్ని చేసేస్తారు ఈజీగా. కీవర్డ్స్ కొంచెం టైం పడుతుంది. అది కొంచెం స్లో చెప్పాలి. అది ఈజీనే అది కూడా. బట్ ఇట్ విల్ అంటే గ్రాస్ప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మీకు ఇవాళ నిన్నటి చెప్పిందే మీకు చాలా టైం తీసుకుంటున్నారు అర్థం చేసుకోవడానికి. సో అది ఇంకొంచెం టైం పడుతుంది. ఫైన్. ఇవాళకి సరిపోద్దులే డోసు. ఆ షీట్ పంపిస్తానా అండి. హారిక ఉందా? హారిక హారిక అర్థమైంది. హారిక అర్థం కాలేదా? ఏదో పెట్టావు షార్ట్లో మళ్ళీ చెప్పాలి. ఏం చెప్పాలిరా మళ్ళా? అర్థం కాలేదా ఇవాళ క్లాసు? చేయండిరా. నాకు ఇప్పుడు ఏం చేయాలి నేను? ఓకే. నా పెండింగ్ వర్క్ చూసుకోవాలి ఒకసారి. సరేరా. ఇంకా తినలేదు కావాలి మీరు తినండి. రిషిత నువ్వేం ఇస్తాను పొడుగుని పోతున్నావు క్లాస్లో. ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. నువ్వు నిద్ర మత్తులో ఉన్నావు క్లాస్. నాకు క్లియర్ తెలుస్తుంది నిద్ర మత్తులో ఉన్నావు అని. అదే కదా నిద్ర మత్తులో ఉన్నారు.